సస్పెండెడ్ ఏసీపీ ఒకరు ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు. మీరు చూసే ఉంటారా వీడియో? చూసాను. యా, అంటే అటువంటి మాటలు, అంటే ఒక డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తి ఆయన చాలా విషయాలు మాట్లాడారు. డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుందని మాట్లాడారు, వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంటదని మాట్లాడారు, అల్లు అర్జున్ గురించి మాట్లాడారు, లాస్ట్ లో కొన్ని వర్బల్ గా కొన్ని డైలాగ్స్ కూడా చెప్తూ మాట్లాడారు. అంటే ఇటువంటివన్నీ అంటే ఎట్లా కన్సిడర్ చేసుకోవాలి? అతని మీద అతనికి సస్పెన్షన్ ఇష్యూ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీనో ఏమో స్టార్ట్ చేసిండ్రని విన్నాను. బట్ ముందే సస్పెండెడ్. ఓకే, హీస్ ఆల్రెడీ సస్పెండెడ్ ఏసీపీ. యా అండ్ మళ్ళీ ఏమో సస్పెండ్, మళ్ళీ దాని మీద ఏమో సంజాయిషి అడిగిండ్రని ఏమో విన్నాము. డిపార్ట్మెంట్ ఇక వాళ్ళు డిపార్ట్మెంట్ ని బ్యాడ్ మౌత్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టినరా, వి డోంట్ నో. కానీ అతను ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోతుండేది. మరీ అల్లు అర్జున్ అయినా ఎవరినైనా సినిమా ఇండస్ట్రీనైనా హ్యాడ్ మౌత్ చేస్తూ లేకపోతే థ్రెటన్ చేస్తూ మాట్లాడవలసిన అవసరం లేకుండే. అక్కడ కొంచెం ఐ థింక్ ఇట్ వాజ్ అ లిటిల్ బిట్ మోర్ దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్. మళ్ళీ పొలిటిసైజ్ అవుతోంది ఇదంతా, ఖచ్చితంగా దీని వెనక ఎవరో ఉన్నారని ఒకరు మాట్లాడతారు. మొన్న ఈ మధ్య ఎవరో ఒక అడ్వకేట్ అంటూ వచ్చి ప్రెస్ క్లబ్ లో ఒక కాన్ఫరెన్స్ లాగా పెట్టి ఆయన మాట్లాడారు, లేదు ఇదంతా రేవంత్ రెడ్డి గారి వెనకాల కుట్ర జరుగుతోంది, అల్లు అర్జున్ ఇష్యూ ముందు పెట్టుకుని రేవంత్ రెడ్డిని దింపేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరైతే అల్లు అర్జున్ పక్కన నిలబడతారో వాళ్ళు తెలంగాణ ద్రోహులు, సరైన తెలంగాణ వాదులందరూ ప్రభుత్వం పక్కన అంటే రేవంత్ సర్కార్ పక్కన నిలబడాలి అన్నట్టుగా మాట్లాడారు. అల్లు అర్జున్ కేసుతోని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూలిపోతుందా మేడం? ఏం మాట్లాడతారు? అపోజిషన్ పార్టీస్ అంతా యూజ్ చేసుకుంటున్నారు అనేది. పార్టీలకు వాడుకోవాలంటే వాళ్ళకి ఇంకా పెద్ద పెద్ద అస్త్రాలు ఉన్నాయి. అల్లు అర్జున్ కేసు ఇట్స్ నాట్ ఎనీథింగ్ కంపేర్. ఇట్స్ అ న్యూస్ సైకిల్. మీ లాంగ్వేజ్ లో అంటారు కదా న్యూస్ సైకిల్ అని. ఈ న్యూస్ సైకిల్ ఒక 2 weeks నుంచి నడుస్తుంది. ఇప్పుడు సద్దు మరుగుతుంది. ఎందుకంటే నిన్ననే దిల్ రాజు కలిసిండు, దాని తర్వాత అందరూ 50 లక్షలు అనుకుంటా 2 లక్షల చెక్, 2 కోట్ల చెక్ దిల్ రాజుకి ఇచ్చిండని అల్లు అరవింద్ చెప్పేసిండు. కరెక్ట్. ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడాలి. జనరల్ గా అలా అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ప్రలోభాలు పెట్టొద్దు అనేది ఉంటది కండిషన్ లాగా. మరి ఇవన్నీ వాటి కిందకి రావా? అంటే అట్లా కన్సిడర్ చేయొస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే నేను అంటే మీడియా ద్వారానే ఏం ఇన్నాను చదివినానంటే ఈ ప్రెస్ మీట్ అంటే అసెంబ్లీలో మాట్లాడడం, ప్రెస్ మీట్ రాత్రి ఇవ్వడము, దాని తర్వాత పోలీసు వాళ్ళు క్లియర్ గా అబద్ధం చెప్పిండు అని చెప్పేసి క్లియర్ గా చూపెట్టడం, ఇదంతా జరుగుతున్నప్పుడు క్లియర్ గా మీకు కూడా ఇంటిమేషన్ వచ్చినట్టుంది క్యాన్సిలేషన్ కోసం వేస్తున్నారు, క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ కోసం వేస్తున్నారు. క్లియర్లీ దాంట్లో ఇది దాని కిందకే ఇది చేస్తారు. ఎందుకంటే సరే ప్రెస్ తోని మాట్లాడొద్దు అని ఒక కండిషన్ లేకుండొచ్చు, కానీ ఎప్పుడైనా మీరు బెయిల్ మీద బయటకు వస్తే మీరు ప్రతి 2 వారాలకో లేకపోతే నెల రోజులకో వెళ్ళి సంతకం పెట్టాలి. అదంతా అవి బేసిక్ కండిషన్స్. దాంతో పాటు మీరు బెయిల్ మీద బయటకు వస్తే విట్నెసెస్ ని ప్రలోభ పెట్టొద్దు, వాళ్ళను బెదిరియొద్దు, ఎవిడెన్సెస్ ని ట్యాంపర్ చేయొద్దు అని అది క్లియర్ గా ఉంటది. ఇట్ ఈస్ లైక్ స్టాండర్డ్ ఫామ్ అన్నమాట. అన్నిట్లో చిన్న క్రైమ్ నుంచి పెద్ద క్రైమ్, చిన్న మనిషి నుంచి పెద్ద సెలబ్రిటీ అందరికి అదే వర్తిస్తుంది. సో అది ఉంటది. సో వీళ్ళు ఇట్లా ఈ రివర్స్ ప్రెస్ మీట్లు, రేవంత్ రెడ్డి ఇట్లా అంటే నేను ఇట్లా ప్రెస్ మీట్ పెట్టినా, మళ్ళీ పోలీసు వాళ్ళు ఇట్లా పెట్టిండ్రు, ఈ రివర్స్ ప్రెస్ మీట్లు ఇవన్నీ పోలీసు వాళ్ళు క్లియర్ గా ఏం చూపెడుతుండే అంటే ఒకవేళ క్యాన్సిలేషన్ ఫైల్ అయితే ఇగో చూడండి ఇదంతా బాహాటంగా ఉంది. ఇట్స్ సో ఆబ్వియస్ దట్ he did an illegal procession. There was an illegal event being held. No permission was granted. వీళ్ళు పర్మిషన్ ఇచ్చారో లేరో ఫాలో అప్ కూడా చెయ్యలేదు. ఇంతమంది ఈ దుమ్మికి కారణమే వీళ్ళు అని చెప్పేసి, అండ్ ఇతను బయటకు వచ్చి అబద్ధాలు చెప్పుడే గాక, అంటే నేను అంటున్నా అంటే ఇఫ్ ఐ వాజ్ అ లాయర్, ఇఫ్ ఐ వాజ్ అ ప్రాసిక్యూటర్, నేను ఏం చేస్తుంటేనో క్యాన్సిలేషన్ కోసం ఇట్లా అప్లై చేస్తే బయటకు వచ్చి వీళ్ళను వాళ్ళను హెదిరిస్తున్నాడు, లేకపోతే ప్రలోభాలకు గురి చేస్తున్నాడు. ఇప్పుడు కేసు పెండింగ్ ఉన్నప్పుడు డబ్బులు ఇస్తామనేది కూడా ప్రలోభమే కదా, అది కూడా అవుట్ రైట్ గా. సో
చాలా రీజన్స్ ఉన్నాయండి క్యాన్సిల్. ఒకవేళ క్యాన్సిల్ చేయాలనుకొని వీళ్ళు పట్టుపడితే, స్టేట్ గవర్నమెంట్ పట్టుపడితే, దెన్ ఇట్ వుడ్ బి ప్రాబ్లమాటిక్.